తుంగతుర్తిలో సో చివరిగా మీరు గతంలో కూడా కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కూడా సో ఆ సంబంధించిన గొడవ సర్దు మరిగినట్టేనా? మాకు అసలు గొడవనే లేదు, మాకు అసలు గొడవనే లేదు. ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మీరు రహస్యంగా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలతో కలిసి పనిచేస్తా ప్రీతం గాడు ఎక్కడ రహస్యంగా చేయడు. నా 23 సంవత్సరాల ఈ రాజకీయంలో విద్యార్థి దశలో కాలేజ్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే నేను ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని, జాతీయ స్థాయిలో 12 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన నేను. నాకు రహస్యంగా మీటింగ్లు పెట్టాలి, రహస్యంగా చేయాలనేది ఏం లేదు. ఓపెన్గా కార్యకర్తకు నష్టం కలిగితే చూసుకుంటే కూర్చోడు ప్రీతం. అది ఎంత పెద్ద నాయకుడు అయినా పోతాడు, ప్రశ్నిస్తాడు. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. నిజంగా కార్యకర్తలకు ఆ విధంగా నష్టం అవుతుందా ఇప్పుడు తుంగతుర్తిలో మీ ఎమ్మెల్యేతో? ఇప్పుడు ఏ నష్టం జరిగినా తప్పకుండా మా కార్యకర్తల పక్షాన మా హైకమాండ్ ఉంది, హైకమాండ్ ద్వారా పోతున్నాం, చెప్తున్నాం. మా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు. తప్పకుండా కార్యకర్తకు నష్టం కలగొద్దు అనేది ప్రీతంగా భావన. ఎందుకంటే ఒక కార్యకర్త ఉంటేనే బూత్లలో కూర్చునే నాయకులు, బూత్లలో ఓట్లు పడితేనే ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఏదైనా కూడా ఆ బూత్లో కూర్చునే కార్యకర్త ఇంపార్టెంటు. ఆ బూత్లో ఉండే కార్యకర్త గురించి ప్రీతం గారు ఎక్కడ దాకంటే అక్కడ దాకా పోతాడు. వారికి నష్టం జరుగుతుంది అని అంటే ప్రీతం గారు కన్నీరు పెడతాడు, కావాలంటే కొట్లాడతాడు, నా పదవిని కూడా పక్కన పెడతాడు. కానీ కార్యకర్త ఇంపార్టెంటు. ఆ కార్యకర్త లేకపోతే పార్టీ లేదు, కార్యకర్త లేకపోతే ప్రభుత్వం లేదు, కార్యకర్త లేకపోతే వ్యవస్థ లేదు, పార్టీ లేదు. ఆ కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చే క్రమంలో ఎక్కడ తప్పు జరిగితే గొడవ నాకు, మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, నాకు ఇంకే కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ భూమి పంచాయతీ, గట్టి పంచాయతీ, కుల పంచాయతీ ఎక్కడ ఉండదు. ప్రీతం గారు ఓపెన్ బుక్. నా జోలికి ఎవరు రావద్దు, నేను మన జోలికి పోను. నా జోలికి వచ్చి అనవసరంగా గెలిగితే గలీజ్ ఉంటుంది అంతే. అంటే మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు సైతం కూడా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఉన్నటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడం అంటే అక్కడ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే గారు, మీకు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకు ఆ సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది, దాన్ని ఎందుకు సర్దుబాటు చేయలేకపోతా ఉన్నారు? ఈ వర్గ విభేదాల వల్ల పార్టీకి వచ్చేటువంటి నష్టం పైన ఇక్కడ పీసీసీకి ఎందుకు వివరించలేకపోతా ఉన్నారు? 100% పీసీసీ ప్రెసిడెంట్ గారికి జరిగే విషయాలన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా సమస్య లేదు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసి చూపిస్తాము. ఆ క్లీన్ స్వీప్ చేయాలని అంటే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గుర్తింపు దక్కాలి. దాని విషయంలో కొన్ని మనస్పర్ధాలు, విభేదాలు ఉంటాయి. కొంతమంది వెనకాల వచ్చిన వాళ్ళకి ముందు రావచ్చు పదవులు, ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్న కొంచెం లేట్గా రావచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించాలి. కష్టపడ్డోడికి తప్పకుండా వాడికి ఆ పడ్డ కష్టానికి న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రీతం గారు కష్టపడి వచ్చిండు. ప్రీతం గారు ఏనాడు నాయకుడు కాదు, ప్రీతం గారు జిందగీ భర్ కార్యకర్తనే, సచ్చినా కూడా ప్రీతం గారు కార్యకర్తనే. అందు గురించి అని నా మాటలు కఠినంగా ఉంటాయి. ఆయన కొట్లాడుతా అనుకుంటారు, కానీ నాకు ఇవ్వంతో పంచాయతీ లేదు. సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆయన పక్షాన ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో ప్రీతంకు వచ్చేటువంటి ఆ సీటు ఏదైతే ఎమ్మెల్యే సంబంధించినటువంటి టికెట్ ఏదైతే ఉందో ఆయనకు రాకపోవడం వల్ల మందుల సామ్యాల పైన అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి బలంగా కూడా వినపడతా ఉన్నాయి తుంగతుర్తిలో. సో దీన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అండి? ఎందుకంటే ఆయన పైన ఈ విధంగానైనా కక్ష సాధింపుగా పోతా ఉన్నాడు ప్రీతం గారు అనేది ఒక వాదన. నేనేమంటున్నా, 2014లో ప్రీతం గారిని టికెట్ కట్ చేసిర్రు, ఫీల్ కాలే. 18లో కట్ చేసిర్రు, బాధపడలే. 18లో ఎన్నికలు అయిపోయినాయి. ఎవడన్నా ఏం చేస్తాడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వండుతాడు, మళ్ళీ 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు మళ్ళీ వస్తాడు. 18లో ఎన్నికలు అయిపోయినా 19లో కోవిడ్ వచ్చింది. నా తుంగతుర్తిలా పూర్తి స్థాయిగా నా ప్రచార రథం నేనైతే ఎన్నికల కోసం తయారు చేయించుకున్నానో 2019లోనే ఆ ప్రచార రథంలో పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టి సోడియం హైపోక్లోరైడ్ కలిపి గ్రామాలు పిచికారీ చేయించిన 2019లోనే. 4 అంబులెన్స్లు పెట్టిన, టికెట్ రాలే. అయినా సచ్చేదాకా నాకు టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా. నేను చచ్చిన తర్వాత గాంధీ భవన్లో ఇక్కడనే పెడతారు, 5 నిమిషాలకి బాడీ ఈడ పెట్టించుకుంటా, 3 రంగుల కండువ కప్పించుకుంటా, శ్మశానానికి పోతా. ప్రీతం కానీ ఎంత సతాయించినా పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నాకు టికెట్ ఇవ్వలే కాబట్టి నేను వీళ్ళ మీద కక్ష అటువంటిది ఉండదు. ఎందుకు ఆయన నాయకత్వాన్ని మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు? నేను ఎవరి నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు. పూర్తి స్థాయిగా నేనేమంటున్నా, నేను ఎవరి నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు. భవిష్యత్తులో మా మహేష్ అన్న కూడా ఒకవేళ కార్యకర్తలకు వ్యతిరేకంగా చేసి మహేష్ అన్న కూడా ఎదిరిస్తా అన్న, ఇది తప్పు అనేది చెప్తా. మీరు ఒప్పుకుంటా ఉన్నారా? అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యకర్తలని పట్టించుకోవట్లేదు, సమన్వయ లోపం ఉండే, అది అధిష్టానానికి వివరించినాము. తప్పకుండా అది సర్దుబాటు అవుతుంది, సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, ప్రీతంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే,
దామోదరి గారితో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే మేమందరం కూడా వేసుకునే 3 రంగుల కండువానే రాత్రి పడుకునేటప్పుడు జై కాంగ్రెస్ అనేవి అనుకుంటాం మేము. సో మాకు ఎవరికి కూడా విభేదాలు లేవు. విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది ఎన్నో. ఆ ఎమ్మెల్యే గారికి ప్రీతం గారికి బాగాలేదంట, ఎమ్మెల్యే గారు ప్రీతం అసలు ఇంతవరకు పిలవట్లేదంట, చేయట్లేదంట. బొచ్చువి పడది. ప్రీతం గారు కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రీతం అంతే. ఎంతోమంది వస్తుంటారు పోతున్న టెన్షన్ లేదు అనేది. కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఇచ్చే క్రమంలో కార్యకర్తను తొక్కుతా అంటే ప్రీతం చూసుకుంటూ కూర్చోడు అంతే, సింపుల్.